నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సూరంగుట్ట ఎల్లమ్మ ఆలయం, మైసిగండ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యుఎస్ఏలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రైట్, డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామంలోని సూరంగుట్ట ఎల్లమ్మ దేవాలయంలో, అలాగే కల్వకుర్తి నియోజకవర్గం మైజిగండి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. अस्माकं भोज्यविदातरूणां मृदनादिदगुं सहमानवग्नमग्नीगुं द्वेमकरमस्सदस्तादु सरपरेति दुर्गाणि विश्वाक्षामदेवोऽतिदिविताक्षग्निः रत्नौष्कमेभ्यो उत्तरे स्तनाय भोचानव्यच्छदक्षि स्वांशा आग्नेयधनुवञ्च विप्रियस्मास्मभ्यञ्जसौपगमाय स्वा ओविनिष्टमय योनिषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभि संवसानो. ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో ప్రభుత్వ విప్ ఆరేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. గుడ్ల స్వామి గారు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో సౌమ్య ఆమె మరణవార్త ఏంటో నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇక్కడ నేను కూడా అండగా ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇవాళ ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిస్థితులు గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే, ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి
అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు తొందరగా కూడా బాట వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడు అని ప్రశంసించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101 జయంతి పురస్కరించుకొని శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా గుర్తుగా వివేకానంద నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రామ్దేవ్ రా మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ కి ఈసీజీ మిషన్ అందించారు. ఇంకొక విషయం సార్, కమల గారు, ఏబు గారు, మీరు మా కాలనీకి సంబంధించి ఎస్పెషల్లీ ఎంతో మందికి అంటే మా పేరెంట్స్ మహానుభావుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన లేని లోటుని తీర్చలేని పరిస్థితుల్లో కాంస్య విగ్రహం దగ్గర నివాళులు అర్పిస్తూ ఈ దేశానికి ఒక దశ దిశ, తెలుగు ప్రజలకి గుండెల్లో ఏ రకంగా అయితే ఈనాటి వరకు ఉన్నాయో ఆ తీపి జ్ఞాపకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కూడా మా మిత్రులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి నాంది పలికారు. దీనిలో భాగంగానే కార్యక్రమం నడుస్తూ ఉంది. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం రామదేవరావు హాస్పిటల్లో తదుపరి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ప్రాణం. అంటే మీరు అందరికి కూడా బహుశా అభిమానం ఉండొచ్చు. ఆయన చూస్తా పెరిగాం, సినిమాలు చూస్తా. ఆ వ్యక్తిలోని హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చుతుంది. ఆయన ఏం దేవుడు కాదు. మళ్ళీ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బాక్స్లను ములుగు కలెక్టరేట్ కార్యాలయం నుండి నల్గొండ జిల్లా కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పోలింగ్ బాక్స్ల తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. অনেক গাড়ি স্যার, অনেক গাড়ি।
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సరైన తేమ శాతం నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలు రైతులు ఎటువంటి అధైర్యపడొద్దని, రైతులకు అండగా ప్రభుత్వం ఉందని, ధాన్యం ప్రతి చివరి గింజ వరకు కొంటామని, జిల్లాలో ధాన్యం సేకరణ ఈ నెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు. దళాలను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. రామాయంపేట మండలంలో సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక 1,50,000 వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం, 1,50,000 మెట్రిక్ టన్స్. బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే 2,45,000 మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 80-90,000 మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సో అందు తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎక్కడైనా తడిసిన ప్యాడీ అటువంటి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. సో బయటికి పంపించేది కంపల్సరీగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ప్యాడీ బయటికి పంపిస్తాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనకి ఏం కంప్లైంట్స్ వస్తలేవు, మంచి క్వాలిటీ పంపించామని అక్కడ కూడా మహబూబ్ నగర్, సిద్దిపేట, గద్వాల వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. సో ఏమన్నా ఎక్కడైనా తడిసినవి అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మనం వెళ్తేనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం. సొంత నిర్మాణంతో పాటు దుబాయ్కి వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సీసీఎస్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిపి అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 22 లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2 ద్విచక్ర వాహనం, 50,000 రూపాయల నగదు, 1 మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వివరాలను వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, సరైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్లతో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని సూచించారు. कैबिनेट मीटिंग జరిగింది. ఆ कैबिनेट मीटिंग లో ఏ విషయంలో మాట్లాడడం జరిగింది, మేజర్ గా ఇది నకిలీ విత్తనాల గురించి, ఆ స్పీడెస్ లిమిట్ గురించి అది యాక్షన్ తీసుకోవాలి. ఆ గురించి ఇది ప్రభుత్వం ఈ कैबिनेट మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. సో మాకు కూడా ఒక క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో ఆ ప్రకారంగా ఆ సైడ్ నుంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మొత్తం భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో total 2.5 lakhs already agriculture office checker, total 2.5 lakhs acre మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో around 20% ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత 40% ఏదైనా ఉంటే 1 lakh ఇంకా అది ప్యాకింగ్ గురించి ఉంటుంది. తర్వాత 20,000 ఇది చిల్లి గురించి ఉంటుంది. మణికొండ ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుండి కార్యాలయంలో సోదాలు చేశారు. కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసినట్టు తెలిపారు. కార్యాలయంలోని సిబ్బంది వద్ద డాక్యుమెంట్ లభించాయని, ఈ నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు పంపించినట్లు వివరించారు. అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ నుండి ఆర్డీఏ సిబ్బంది అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని, రికార్డులలో ఉన్న నగదుకు, సోదాల్లో ఉన్న నగదుకు పొంతం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. రికార్డుల్లో కంటే అదనంగా 35,000 నగదు ఉండడంతో స్వాధీనం చేసుకుని చెక్ పోస్టులో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి మరియు 7 ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ అశ్వరాపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద మేము మా సిబ్బంది తోటి మా అధికారుల ఆదేశాల మేరకు
ఇక్కడ గతంలో కూడా చాలా కంప్లైంట్ ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది. ఇక్కడ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత, 20 టైర్ వాళ్ళకి వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రమంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రయత్నం విచారించి మళ్ళీ మీకు డీటెయిల్స్. డ్యూటీలో ఉన్న ఎంవీఐ గారు ఎవరండి పేరు? జనార్దన్ రెడ్డి గారు అని ఎంవీఐ గారు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన విచారిస్తున్నాం. టోటల్ అసలు లోపల ఎంత క్యాష్ ఉంది అంతా కూడా ఆల్రెడీ ఇప్పటివరకు చెక్ చేయడం కౌంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 35,000 వరకు అమౌంట్ రికవరీ చేసాం. ఇంకా ఈ వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చి హుండీలో వేసినట్టు డబ్బులు వేసిపోతూనే ఉన్నారు. దీని మీద కూడా ఫర్దర్గా వాళ్ళ పై అధికారులకి చర్యల నిమిత్తం మేము రిపోర్ట్ చేస్తాం. కల్తీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్సీ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కాటారం మండలంలోని గారేపల్లిలోని పెస్టిసైడ్ అండ్ పెస్టిసైడ్స్ వివిధ రైతుల ఉత్పత్తికి సంబంధించిన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అమ్మిన సరుకును రసీదులను పరిశీలించారు. రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా వారికి సహకరించాలని దుకాణదారులను కోరారు. వాళ్ళకి వాళ్ళకు పెట్టుకోవాలి. వాళ్ళకు ఏంటంటే మనము వెరిఫై చేయాలంటే మీడియం దొరకాలి. దొరకలేదంటే మా ఇంట్లో సార్ మేము 5 years నుంచి కూడా ఏ రైతుల మీద కూడా రిజిస్టర్ చేస్తారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలోని వెల్లంకి కాలేజీ ఆనుకుని ఉన్న 237/2 సర్వే నెంబర్లో గల శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు బడా నాయకులు అండతో కొండకంచి జయరాములు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ స్థలము మాకు కేటాయించడం జరిగిందంటూ శ్మశాన వాటిక సమాధులను పెక్కిలించి స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. దళితులకు పటేల్గూడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు ఇర్ల వెంకటేష్ ముద్రాజ్ మాట్లాడుతూ ఎంఆర్ఓ వెంటనే శ్మశాన వాటిక కబ్జాని ఆపాలని, లేని పక్షంలో దళిత కుటుంబాలతో దీక్ష చేస్తామని కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. వెల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ మరి మా యొక్క ఎస్సీ శ్మశాన వాటికను కబ్జా చేయేందుకు ప్రయత్నిస్తున్న మా స్థానికంగా ఉన్న తాత ముత్తాతల శ్మశానాలు కూడా తొలగించడం జరిగింది. కావున దీనిపై వెంబడే పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి వారు కూడా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము మరియు అతనిపై కఠిన సెక్షన్లు పెట్టి మరి కేసు చేయడం జరుగుతుందని చెప్పి పోలీసు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇట్లాంటి కబ్జాలకు పాల్పడుతున్న వారు మరి వారి వెనువన్న ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరియు ఎస్పీ గారికి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. 36 గుంటలు సర్వే నెంబర్ 237 రైట్. ఇది ఆ దళితుల పక్షాన మరి నేను ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఇర్ల వెంకటేష్ నేను డిమాండ్ చేస్తున్నా. అట్టి స్థలాలను కూడా ఎవరైనా కూడా వెళ్ళొద్దని ఇంతకుముందు దగ్గర అంతరాత్మల మీద చేసుకొని పరిశీలన చేసుకోవాలి. మనం రేపన్నాడు మన పిల్లలకు భవిష్యత్తుకు మనం నిర్మిస్తున్నామని కూడా కనీసం ఆలోచన చేసి వాళ్ళని సపోర్ట్ చేసినట్టయితే కూడా ఆ వ్యక్తులకు కూడా. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మస్కబన్న ఈ టైంలో రేపు రాబోయే జూలై 4వ తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని తెలియజేశారు. ఎందుకంటే పండుగ చేసుకున్నారు మనకి తెలుగు వారికి సంక్రాంతి పండుగ, పండుగ, ముస్లింస్ రంజాన్ పండుగ, అనేక మతాలు అనేక పండుగలు చేసుకుంటారు. ఒక పుట్టినరోజు పండుగలా చేసుకుంటారంటే అది ఎన్టీ రామారావు సందర్భంగా పండుగలా చేసుకుంటారు. ఆయన గుర్తు చేసుకుంటారు. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి ఈ దేశంలో గుర్తులు తీసుకొచ్చిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఎన్టీ రామారావు గారి
పుట్టినరోజు సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి అర్పిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన ముందు పక్క ఇల్లు అక్కడ ఏ రాష్ట్రం లేదు. మొట్టమొదటి అన్ని వర్గాలకి పక్క ఇల్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. రైతులకి ఆర్ట్స్ పవర్ కానీ అనేక విధానాలు కానీ ఈనాడు 2వ పార్టీ గోదావరి జిల్లాలో నీరు అప్లికేషన్ లేకుండా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అటువంటి దానికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు మనం మర్చిపోకూడదు. అదే రకంగా కాకినాడలో ఉన్నటువంటి కొండబాబు గారి నాయకత్వంలో ఈనాడు మీటింగ్ సమావేశం జరుగుతూ ఉంది. కొండబాబు గారు కూడా మనకి దీనికి అవసరం అనేక కార్యక్రమాలు బట్టల పంపిణీ కార్యక్రమాలు పెట్టినందుకు మన అన్నదానం అని పెట్టినందుకు కొండబాబు గారికి మన తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలందరూ కూడా కాకినాడ నగరంలో ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని యోగాతో ఆరోగ్యం మరియు ఆనందం లభిస్తుందని విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి యోగా పరిష్కారమని యోగా గురు యోగారత్న స్వధర్మ యోగి అవార్డు గ్రహీత ఇస్మాయిల్ గురూజీ తెలిపారు. బడంగపేట కర్మన్ఘట్లో గల ఉన్నటువంటి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో గురు నిలయం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖులు తెలియజేశారు. జూన్ 1 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ప్రాణాయామాలు, ధ్యానం, మనో నియంత్రణ పద్ధతి నేర్పిస్తూ జీవిత పాఠాలు బోధించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు చదువుకుంటున్నటువంటి చదువు ఏదైనప్పటికీ అది పూర్తిగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, శ్రద్ధ వీటి మీద ఆధారపడి ఉంటుంది. మరి అనుక్షణం ప్రతిక్షణం మనసు రకరకాలుగా పరిభ్రమిస్తూ ఒక దగ్గర కుదుటుగా ఉండలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి చిన్నారులకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి యోగ సాధన పద్ధతులు కొద్దిగా సాధన చేపిస్తే వారి యొక్క మానసిక స్థాయి స్థితిగతులు మార్పు వస్తాయి. అంతేకాదు వారికి వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి అంశాలు, వాటినే జీవిత పాఠాలు అని అంటారు. అటువంటి వాటిని ప్రతిదాన్ని ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వారు ఏ విధమైనటువంటి సమాధానం తెలియజేయడం వలన వారు ఆ సమస్యల నుంచి బయటపడి వారి జీవితం పట్ల వారికి ఒక చక్కటి అవగాహన వారిలోనే కలగాలి. ఏ విధమైనటువంటి మాటల ద్వారా, ఏ విధమైనటువంటి బోధన ద్వారా వారిలో జరుగుతుందో ఆలోచించి అన్వేషించి అటువంటి విషయాలని నేను అందజేస్తూ ఉన్నాను. ఈరోజు మన విద్యార్థులు కూడా నేనేం అందజేశాను, ఈ వారం రోజుల్లో గత 5 రోజులుగా వారిలో ఏ మార్పులు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ శిక్షణకి మీ పిల్లల్ని పంపిస్తారని ఆశిస్తూ మీ గురూజీ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం సిపిఐ ఎంఎల్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లివేల వీరబాబు మాట్లాడుతూ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలలో కొంతమంది గెలవడం కోసం అనేక అల్లలు సృష్టించి అనేక మంది పేదవారి కేసులు ఇరికించడం జరిగిందని, ఎలక్షన్లు నెగ్గిన వారు కుర్చీ ఎక్కుతారు, ఓడిపోయిన వారి ఇంటికి వెళ్ళిపోతారు, ఎలక్షన్ హడావుడి అయిపోయిన అనంతరం పేదవాళ్ళ సమస్య తీర్చడానికి ఒక్కరు కనిపించరు, నిరంతరం పేదవాడి చుట్టూ ఒక్క సిపిఐ ఎమ్మెల్యే పార్టీ ఉంటుందని, ప్రజల కోసమే పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి బాగా పేదవాళ్ళకి నా హృదయపూర్వకంగా నమస్కారం. నా పేరు పల్లివేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిని. నేను ముఖ్యంగా ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉందో రాజకీయ పార్టీలు వాళ్ళు గెలవటం కోసం అనేక అలర్లు సృష్టించి అనేక మందిని పేదవాళ్ళని కేసుల్లో ఇరికించడం జరిగింది. ఎలక్షన్ అడవాడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు నెగ్గుతారు, ప్రజల కోసమే పనిచేస్తామని సిపిఎంఎల్ పార్టీలోకి వచ్చినప్పుడు మేము ప్రమాణం చేసి వస్తడం జరిగింది. అలాగే మేము చనిపోయే వరకు కూడా పార్టీ కోసమే పనిచేస్తాం, పేదవాళ్ళ కోసమే పనిచేస్తాం. అలాగే సిపిఎంఎల్ పార్టీ మీద ఎవరైనా డైలాగులు వేసినా, తక్కువ చేసి మాట్లాడినా, లోకు చేద్దామని చూసినా వాళ్ళ పరిణామాలు వేరేగా ఉంటాయని నేను కొంతమందికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైనా ఓడిపోవచ్చు, మన పోరాటం ఎప్పుడూ కూడా ఆగదని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ఏ చిన్న సమస్యలు వచ్చినా మన ఆఫీస్కి తెలియజేయండి. మన ఆఫీసులో నేను అందుబాటులో లేకపోయినా సరే మన కార్యకర్తలు ఉంటూ ఉంటారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని పేరుకు బత్తుల బలరామకృష్ణ గారికి మనం సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు నెగ్గుతారని మనందరం కూడా ఆశిస్తూ ఉన్నాం.
అలా ఒకవేళ ఏ పని అయినా సరే మనం చేయించుకోగలిగే సత్తా ఉంది, ఒకవేళ వాళ్ళు చేయించకపోయినా సరే నేను చేయించే సత్తా ఉందని ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామ 101 జయంతి సందర్భంగా సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో వసంతనగర్ మహిళా మండలి అధ్యక్ష ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిరుపేదలైన విద్యార్థులకు నోట్బుక్, స్టేషనరీ కిట్స్, పెన్నులు, పెన్సిల్ అందజేశారు. సీతా మనోహర్ మాట్లాడుతూ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు మన నందమూరి సోదర సమానుడు, అందరికీ ఆంధ్రులందరికీ సోదర సమానుడైన నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా మేము సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ లేని వాళ్ళ పిల్లలకి, ఇబ్బందులు పడే వాళ్ళ పిల్లలకి బుక్స్, పుస్తకాలు, స్టేషనరీ మొత్తం పెన్నులు, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. మా మహిళా మండలి అందరూ వచ్చారు. మాకు ఏ ప్రోగ్రామ్కైనా సరే మేము ఇప్పటికి 3-4 ఈవిడికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అభిమానం. దానివల్ల ఈ ప్రోగ్రాం చేసాం మేము. మొత్తం అందరికి ఇట్లా ప్రతి నెల నా సోదరులందరూ, నా సోదరి మండలందరూ ఏం చెప్పారంటే ప్రతి నెల ఎంతో కొంత, మనకు అది ఏం పెద్ద హెల్ప్ చేసినట్టు కాదు, మనకి ఒక 100, 200, 500 అలా మన అందరం తల కొంచెం వేసుకొని ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేద్దాము అని చెప్పారు. ఈ నుంచి ఇలా లేని వాళ్ళకి అందరికీ ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేస్తామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సూరంగుట్ట ఎల్లమ్మ ఆలయం, మైసిగండ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యుఎస్ఏలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.